వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వేదిక ఖరారైంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉచికచర్లలో రింగు రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాన్ని ఫైనల్ చేయనున్నారు. సభా స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సభా వేదిక స్థలాన్ని పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. అయితే బీఆర్ఎస్ నిర్వహించనున్న సభపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ లో మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభను చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలో నిర్వహించాలని భావిస్తుంది. అందులో భాగంగానే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 1,50,000 మందిని సమీకరించి బహిరంగ సభ నిర్వహించాలనుకుంటుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే వరంగల్ జిల్లాలో 2 సార్లు పర్యటించారు. సభస్థలిని పరిశీలించారు. దేవన్నపేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సభస్థలిని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే బీఆర్ఎస్ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు, అదేవిధంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడి ప్రారంభమైంది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి కేసీఆర్ నేతృత్వంలో వరంగల్ జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి, చేసింది ఏంటి, కాబట్టి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ వరంగల్ జిల్లాకు కేసీఆర్ వస్తున్నాడంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు విమర్శిస్తున్నారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాకు చేసిందేమీ లేదు, కావాలని విమర్శలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ రకంగా ఒకరికి మించి మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సభ ఏప్రిల్ 27వ తేదీన జరగబోతుంది. సభకి చాలా రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడే ఇలాంటి రాజకీయ వాతావరణం ఉంటే సభ జరిగే నాటికి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉంటాయనేది వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామంగా మనం చెప్పవచ్చు.